Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఏంటి నేను ఒకదాన్నే కనిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఒకదాన్నే ఫస్ట్ ఉన్నానంటే నేను చాలా 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 థ్యాంక్ఫుల్ అండి భగవంతుడికి. ఎందుకునంటే మా ఆయన్ని బిగ్ బాస్కి పంపించలేదు. ద మోస్ట్ బెస్ట్ డెసిషన్ మా ఆయన తీసుకున్నది అని అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోవడం. ఎందుకు అన్నది మీ అందరికీ ఇంకో చెప్తాను. ఓకే, ఈ ఇయర్ ఫస్ట్ ఇంద్రాని పిలిచినప్పుడు నేనైతే డెడ్ అగెయిన్స్ట్ అండి. ఫస్టే చెప్పాను, వద్దు నాన్న మనకెందుకు, ఇంత కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక బిగ్ బాస్కి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన అవసరమే లేదు మనకి. ఎందుకంటే నేను ఈ రోజుకి అది స్టాండ్ అవుతున్నాను ఆ మాట మీద. అండ్ ఏదైతే లాంచ్ ఎపిసోడ్ చూసిన తర్వాత దేవుడా మా ఆయన వెళ్ళలేదు అని అనిపించింది. ఎందుకనంటే అసలు మీరు లాంచ్ ఎపిసోడ్ చూస్తే కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా లేదండి అసలుకి. సో నేను ఏం మాట్లాడినా సరే అస్సలు బిందాస్గా మాట్లాడతానండి. మామూలుగానే మీకు అందరికీ తెలుసు నేను భయపడను, ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాను కాబట్టి. అండ్ నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్ ఎపిసోడ్ ఎలా ఉండాలండి అసలుకి, ఏ గ్రాండ్యూర్తో స్టార్ట్ అవ్వాలి అసలుకి. ఏంటండి చిన్న చిన్న ఏవీలేసి పడేశారు అసలుకి. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఏవీలు చాలా బాగుండింది, ఈసారి ఏవీలు అయితే మరీ దారుణంగా అస్సలు బాగానే లేదు. నాకు ఎలా అనిపించిందంటే మన స్టార్ మా పరివార్లో ఆదివారం పరివారము, స్టార్ మా పరివార్ ఈ షోస్, దాని తర్వాత లేదు అంటే గేమ్ షోస్ అన్ని చేస్తాం కదా మన స్టార్ మాలో కానివ్వండి, ఏ ఛానల్లో అయినా కానివ్వండి. ఆ మాటకు వస్తే ఆ ఛానల్స్లో మనం ఎలా వర్క్ చేస్తామో ఒక గేమ్ షోకి వెళ్ళినప్పుడు ఒక పార్టిసిపెంట్గా ఎలా అనిపిస్తుందో నాకు ఈసారి బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ అలా అనిపించిందండి. ఈ బిగ్ బాస్ షోకి మా ఆయన వెళ్ళట్లేదు అని అన్నప్పుడు మీతో ఒక వీడియో చేసి మాట్లాడాము. బట్ ఎక్కడో కొంచెము ఫీలింగ్ ఉందేమో ఇంకా మా ఆయనకి అన్నది నాకు అనిపిస్తుంది. సో అందుకనే ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్ ఏంటి ఎలా అనిపిస్తుంది ఏంటి. ఎందుకంటే ఇద్దరం కలిసి చూస్తాం బిగ్ బాస్. సో మా ఆయన్ని నా చిట్ చాట్ షోలో మా ఆయన్ని పిలుస్తున్నాను. ఇంద్రనీల్ గారు మీరు ప్లీజ్ కొంచెం జాయిన్ అవుతారా అండి? బిగ్ బాస్ రివ్యూస్ చేసినట్టుంది. లేదు బిగ్ బాస్ రివ్యూ చెయ్యనండి, నాకు అంత టైం లేదు, నేను అంత టైం వేస్ట్ చేసుకోను. నేను కేవలం ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాను అంటే నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వేమన్నావంటే నెక్స్ట్ టైం వెళ్తానేమో బిగ్ బాస్ కి, ఆ తర్వాత వెళ్తానేమో బిగ్ బాస్ కి అని నువ్వు అన్నావు కదా. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు బిగ్ బాస్ కి వెళ్ళనందుకు ఏమన్నా రిగ్రెట్ ఉందా? అసలు ఇంత కూడా 0% కూడా రిగ్రెట్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఎపిసోడ్స్ చూసాను నేను, ఫస్ట్ వీక్ అంతా చూసానండి. నిజంగా వాళ్ళల్లో నేను లేకపోవడం, నా భగవంతుడు నిజంగా నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. లేకపోవడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యాను. అస్సలు అంటే ఐఎమ్ నాట్ కమెంటింగ్ లైక్ ఆర్టిస్టుల గురించి, చిన్న ఆర్టిస్టులు లేకపోతే అలా నేను కమెంట్ చేయట్లేదు. కానీ బట్ మాట్లాడే విధానం కానీ ఆర్ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్కి వెళ్తాం అనుకోండి, అక్కడ ఏమీ ఉండవు కదా. అక్కడ ఏంటి, మనం ధ్యానం చేస్తాము, మనం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి హిమాలయస్కి వెళ్తారు, ఒక రకమైన సాధు జీవితం గడుపుతారు. అలాంటి సాధు జీవితం లాంటిదే బిగ్ బాస్ అనమాట చెప్పాలి. ఒక సాధు జీవితం లాంటి బిగ్ బాస్, దానిలో ఎక్స్పీరియన్స్ చేయాలి అని ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి నేను అలా ఉద్దేశించుకుని వెళ్దాం అనుకున్నాను. బట్ ఈ షో చూస్తే టోటల్ కమర్షియల్ స్టార్టింగ్ ఫస్ట్ డే గొడవలు కొట్టుకుని చేస్తున్నారు. అసలు ఎంత చిల్లరగా ఉందంటే కొట్టుకుని చేస్తున్నారు. అమ్మో, నేనైతే నిజంగానే ఫస్ట్ డేనే చెప్పామండి, నిజంగా వెళ్ళుంటే ఇలా గొడవలు అయితే మాత్రం ఎవడో ఒకటి కొట్టేసి వచ్చేసామండి బయటికి. నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, ఎవడో ఒకటి కొట్టేసి బాబు ఇది కాంట్రాక్ట్ బ్రేక్, నన్ను మీరు ఏమైనా చేసుకోండి అని కాంట్రాక్ట్ బ్రేక్ చేసి వచ్చేసామండి. కానీ ఈ రోజు నువ్వు చెప్పు, నేను నీకు ఫస్ట్ డే నీకు ఏం చెప్పాను, వద్దు నాన్న మనకి బిగ్ బాస్ అంతా అని అన్నాను. నువ్వేమన్నావు, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని అన్నావు. సరే, తర్వాత నువ్వు డెసిషన్ తీసుకున్నా వెళ్ళొద్దు అని చెప్పి. సో దీన్ని బట్టి నీకు నేను ఫస్ట్ చెప్పిన మాట రైటా రాంగా? 100% రైట్. ఎందుకు నేను చెప్పాను అంటే నేను చెప్తానండి, బికాస్ నాకు ఇందిరా గురించి చాలా బాగా తెలుసు. నాకు తెలిసినంత ఎవ్వరికి తెలీదు. ఫ్రాంక్ గా చెప్తున్నానండి, వర్స్ట్ బిగ్ బాస్ సీజన్, వర్స్ట్. ఇప్పటి వరకు నేను హిందీ తెలుగు చూసిన దాంట్లో ఇంత డబ్బా సీజన్ ఇంకొకటి లేదు. అయినా చూస్తున్నాను తెలుసా మీకు, కేవలం ఆ బిగ్ బాస్ ఫ్యాన్ అన్న విషయానికి ఇప్పటికీ చూస్తున్నా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వస్తుందా అని. యాక్చువల్లీ నాగార్జున గారు వచ్చినప్పుడు సాటర్డే చాలా వెయిట్
వెయిట్ చేస్తూ ఎపిసోడ్ చూసాం అనమాట. ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, వీళ్ళ బిహేవియర్కి, వీళ్ళు చేసిన గందరగోళానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతారని నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూసాను అనమాట. బట్ నిజంగా జెన్యూన్గా ఆయన చెప్పే పాయింట్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. మీరు మీలా ఉండండి, మీరు ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికి, అండ్ ఇక్కడికి వచ్చింది మీరు అసలు ఏదైనా సాధించడానికి, అండ్ మీరు దేనికి ఏ పర్పస్కి వచ్చారు అనే క్వశ్చన్స్ తను నాగార్జున గారు అడిగినప్పుడు నిజంగా కంటెస్టెంట్స్కి అర్థం కావాలి, ఓహో మనం ఇలా బిహేవ్ చేస్తున్నాం, ఇలా ఉండాలి అని చెప్పి. అది మాత్రం నాకు చాలా 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 బాగా అనిపించింది ఆయన చెప్పడం అనేది. బట్ మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కావట్లా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ మ్యాక్సిమం తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, అందరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఇది ఒక తెలుగు షో అండ్ మ్యాక్సిమం కన్నడ ఆర్టిస్ట్ ఉన్నారు. మనకున్న పోయేకాలం ఏంటో మన తెలుగు ఇండస్ట్రీ నిజంగా అంతా బ్యాడ్ అంటే లైక్ కర్మ. నిజంగానే ఎంతమంది తెలుగు ఆర్టిస్టులు ఉన్నారండి, ఎంతమంది అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఎంతమంది ఫ్యూచర్ కోసం అరే నేను యాక్టర్ అవ్వాలి అనే ఆశ ఎంతమందికి ఉంటుందో తెలుగు వాళ్ళకి, అందరినీ తొక్కేస్తున్నారు అనమాట. తొక్కడం ఇన్ ద సెన్స్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళు ఇక్కడ తెలుగు నేర్చేసుకుంటున్నారు, కొంచెం కొంచెం నేర్చుకుంటున్నారు, వచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటిదంటే చిరంజీవి గారి సినిమాలు అడిగారు, ప్రభాస్ సినిమాలు అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడిగారు, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమాలు అడిగారు. ఓకే, వాళ్ళు ప్రభాస్ అన్న వెంటనే బాహుబలి 1, బాహుబలి 2, సాలార్, ఆదిపురుష్ అంటే మీకు పాత సినిమాలు ఏవి గుర్తులేవా? నిజంగానే మన బిగ్ బాస్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ డైరెక్షన్ టీమ్ ఎవరైతే వెనుకున్నారో వాళ్ళకి భయం అండి. ఒకవేళ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కానీ, ఎన్టీ రామారావు గారి గురించి కానీ, శోభన్ బాబు గారి గురించి కానీ అడిగితే, ఇలా పెద్ద పెద్ద యాక్టర్ల గురించి అడిగితే, అంటే వీళ్ళు కూడా చాలా పెద్ద ఆర్టిస్టులు, నేను అనేది మన లెజెండ్స్, వాళ్ళ గురించి అడిగితే ఒక్క క్వశ్చన్కి కూడా సమాధానం చెప్పలేరు. అక్కడున్న 14 కంటెస్టెంట్స్ 0. అది ఎంత సిగ్గుచేటంటే మనకి అంత సిగ్గుచేట అన్నమాట. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కాదు, తెలుగు నేర్చుకున్నంత మాత్రాన మీరు చెప్పండి, తెలుగు వాళ్ళ సర్వైవల్ కోసం కర్ణాటక నుంచి మన దగ్గరకు వచ్చారు. నేను భయమే లేదండి, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కన్నడ ఆర్టిస్టులు అందరూ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను ఇది నిజంగా చెప్తున్నాను, యాజ్ అన్ యాక్టర్ కర్ణాటక నుంచి వాళ్ళు సర్వైవల్ కోసం ఇక్కడికి వస్తున్నారు. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి వర్క్ పెద్దగా దొరకదు కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు. ఐ అప్రిషియేట్. వాళ్ళని మనం తీసుకొని వచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నామంటే మనకి వేరే గతి లేక మనం పెట్టుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ మనకి తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అంటే నన్ను పెట్టుకోవట్లేదు, మా ఆయన్ని పెట్టుకోవట్లేదు అన్నది కాదు, మేము చేయట్లేదు, అది మా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు సర్వైవల్ కోసం. నేను దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తా, ఎందుకంటే డైలాగ్స్ చెప్పడానికి వాళ్ళు పాపం తెలుగు నేర్చుకుంటారు, అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళు మనం తప్పు పట్టట్లేదు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా అక్కడ వరకే ఉంచాలి. అది బిగ్ బాస్ షోలో మీరు తేకూడదు, వాళ్ళకి సీరియల్స్ వరకు వాళ్ళకి ఓకేనండి, వాళ్ళు మేనేజ్ చేస్తారు, అంతవరకు మేనేజ్ చేయగలరు, వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మేనేజ్ చేయగలరు. తెలుగు కొంచెం కొంచెం నేర్చుకుని, ఎందుకంటే ప్రాంప్టింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు తెలుగు చెప్పేస్తారు. సీరియల్స్ వరకు ఓకే కన్నడ ఆర్టిస్ట్, మరి బిగ్ బాస్ షోలో కన్నడ ఆర్టిస్టులు అనగానే అసలు ఇది మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? బిగ్ బాస్ కన్నడలో పెట్టచ్చు కదా మనం, బిగ్ బాస్ తెలుగు ఎందుకు చేస్తున్నాం మనము? మీరు చెప్పండి, అవునా కాదా? సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది తప్పు వాళ్ళది కాదు, ఎందుకంటే వాళ్ళకి మన ఆర్టిస్టుల గురించి అసలు ఏం తెలుసండి. ఇప్పుడు నేను కానీ ఇంద్ర కానీ వెళ్ళి ఒక కన్నడ ఆర్టిస్ట్ ముందు నిల్చున్నాం అనుకోండి, వాళ్ళకి మేము ఎవరో తెలుసా? మేము ఎంతెంత మేము అచీవ్ చేసాము ఈ 24 years మా ఇండస్ట్రీలో అని వాళ్ళకి తెలుసా? తెలియదు వాళ్ళకి. మేము వాళ్ళని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు మన ఇండస్ట్రీ వాళ్ళు కాదు. అదే ఇక్కడ వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు, మనం బయటికి వెళ్తాం, ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, అరే మీరు చక్రవాకంలో ఈ రోజుటికి చక్రవాకం మొగల్ రేకుల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి మాట్లాడుతున్నారు. సింపుల్. మనకి చాలా ఎన్నిసార్లు అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేశారో ఈ విషయం కోసము, ప్రతి ఛానల్తో ఎవరు దీని గురించి యాక్షన్ తీసుకోలేకపోయారు, అలిసిపోయారు అసోసియేషన్ వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఛానల్ హెడ్స్ కూడా కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని తెలుసుకోవాలి. బికాస్ ఛానల్ హెడ్స్ కూడా వాళ్ళు కన్నడ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నథింగ్ అండి, మెయిన్ ఛానల్ హెడ్సే. ఛానల్ హెడ్సే డిసిషన్ తీసుకోవాలి ఎవరు కావాలన్నా కూడా.
సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది మొత్తం ఇండస్ట్రీ. ఇంతకు ముందు టీవీలో పర్టికులర్ గా టీవీలో కాదు నాన్న, ఇంతకు ముందు హీరో హీరోయిన్ తెచ్చేవాళ్ళు. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు, పక్కన బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్, ఫాదర్స్, మొత్తం అందరూ. కొన్ని రోజులకి కన్నడ డైరెక్టర్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తారు. ఇంకా ఇక్కడ డైరెక్టర్లతో కూడా పని లేదు, ఇక్కడ కెమెరామెన్లతో కూడా పని లేదు. అంటే వాళ్ళకి నేను చెప్పను ఒకటి, వీళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా అయిపోవాలి అని వర్క్ చూస్తున్నారు. క్వాలిటీ చూడట్లేదు, క్వాలిటీ వర్క్ చూడట్లేదు. ఇప్పుడు చక్రవాకం మొగల్ రేకుల క్వాలిటీ కానీ, ఆ స్టోరీ కానీ, లేకపోతే తర్వాత నేను చేసిన సీరియల్స్ అపరంజి కానీ ఆర్ సూర్యపుత్రుడు కానీ, ఆ క్వాలిటీ ఆఫ్ సీరియల్స్ ఇప్పుడు ఎక్కడా లేవండి. కానీ నిజంగా నాకు పాత రోజులు వస్తే ఎంత బాగుంటుందని అంటే నేను అంటుంది టెక్నీషియన్స్ సైడ్ కూడా అమ్ము, నేను అనేది డైరెక్టర్స్, పాపం ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా హెల్ప్లెస్ అయిపోతున్నారు. అందరూ పప్పెట్స్ అయిపోయారు. ఛానల్ చేతిలో ప్రతి ఒక్కళ్ళు పప్పెట్స్. పాపం వాళ్ళు కూడా ఏమి చేయలేరు. సో ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్స్ ని, కెమెరామెన్స్ ని ఏమీ అనలేము. ఎందుకంటే వాళ్ళని ఎవరిని అడుగుతారో వాళ్ళే చేయగలరు, అంతే, ఎవరు ఏం చేయలేరు. అయితే ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నామంటే, బిగ్ బాస్ షో లాంటి షోలో మీరు ఈవెన్ ఆదివారం పరివారం ఇలాంటి షోస్ పెడతారు. మీరు చూడండి, ఒక 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 ప్యానెల్లో ఒక 4-5 కన్నడ ఆర్టిస్ట్ ఉంటే ఒక తెలుగు ఆర్టిస్ట్ కంపల్సరీ ఉంటారు. ఎందుకునంటే సినిమా సాంగ్స్ చెప్పాలన్నా, సినిమా పాటలు తెలుగోడు కావాలి. ఎందుకునంటే అక్కడ తెలుగోడు లేకపోతే ఆ టీం ఓడిపోతుంది. వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారనమాట, కన్నడ ఆర్టిస్ట్ ని, తెలుగు ఆర్టిస్ట్ ని కలిపి. మీరు ఇది నేను చెప్పానని కాదు, మీరు గణేష్ షో వచ్చి ఉంటుంటది కదా ఈ పాటికి అన్ని ఛానల్స్ లో, లేదు నెక్స్ట్ రేపు బోనాలు వస్తుంది కదా, దసరా ఎపిసోడ్స్ వస్తాయి కదా, శ్రీముఖి ముక్క అవినాష్ వీళ్ళు ఎవరు లేకపోతే ఆ షోస్ నడవండి. నడవు కదా, అక్కడ తెలుగు కన్నడ వాళ్ళు యాంకర్ గా పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు చెయ్యలేరు. మన నేటివిటీ వాళ్ళకి తెలియదు, మన ఇండస్ట్రీ వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఇది మనకి బిగ్ మైనస్. అలాంటప్పుడు బిగ్ బాస్ షోలో అలాంటివి పెట్టకూడదు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అనుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టేసేస్తే మనకి ఫుల్ పాపులారిటీ వస్తుంది. నేను ఎవ్వరికి అగెయిన్స్ట్ కాదండి, కాకపోతే నేను చిన్న డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అన్ యాక్టర్ చెప్పాలని అనుకుంటున్నాను. ఒక యాక్టర్ గా ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వైటీ షాట్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ, ఒక 1 minute 20 seconds రీల్ ఉంటుంది, ఓకేనా? సో అంతవరకే పర్ఫార్మెన్స్ కాబట్టి హీ కెన్ టేక్ ద షో. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే ఓఎమ్మ ఇది చాలా టోప్ యాక్టర్ అనుకొని మనం తీసుకొచ్చి సీరియల్స్, సినిమాల్లో, బిగ్ బాస్లో మనం పెడతాం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని. అదే ఒక యాక్టర్ ని మీరు తీసుకొచ్చారనుకోండి, an actor can perform for 24 hours non-stop. Exactly. That is the beauty of an actor. అర్థమైందా? ఒక యాక్టర్ని మీరు పెడితే ఒక సినిమా నిలబెట్టాలన్నా, ఒక సీరియల్ నిలబెట్టాలన్నా ఒక యాక్టర్ కావాలి, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నన్ను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే నేను వాయించేస్తా. ఐఎమ్ నాట్ అన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఐఎమ్ అ సెలబ్రిటీ హూ చోజ్ యూట్యూబ్. సో ఐఎమ్ అ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ అ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఇక్కడ మనకి చాలా మైనస్. ఒక సినిమాని క్యారీ చేయటము, ఒక సీరియల్ని క్యారీ చేయటము ఎంత ఇంపార్టెంటో, ఒక బిగ్ బాస్ షోని క్యారీ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ ఒక్కటే ఇస్తానండి, ఒక ఎగ్జాంపుల్. ఫస్ట్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్, హరితేజ, శివబాలాజీ, ఆకాష్, యు నేమ్ ఇట్, వీళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేశారామో. అసలు హరితేజ హరికథ చెప్తే అబ్బా పిచ్చెకి పోయింది జనాలు. వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్ కి, బిగ్ బాస్ ఇచ్చే కాన్సెప్ట్ కి వాళ్ళు యాక్ట్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అప్పుడు చూడాలంటే. వాళ్ళందరూ ఆర్టిస్టులు కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలిమినేషన్ అయిపోయింది, ఎవరు బేబక్ ఎలిమినేట్ అయిపోగానే తన స్టేజ్ మీద ఏమైతే చెప్పిందో ఒక్కొక్కరి గురించి, దానికి మిగతా ఆర్టిస్టులు అందరూ నెక్స్ట్ వీక్ అందరూ కామెడీ చేసుకుని అదే రోజు రాత్రి కూర్చొని ఒక్కొక్కరు నవ్వుకుంటున్నారు. చాలా అంటే బిహేవియర్ ఒక అరే ఆవిడ చూస్తే ఆవిడ ఫీల్ అవుతుంది. చూసే ఆవిడ ఫీల్ అవుతుందో లేదో పక్కన పెట్టాము. ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జనాలకి ఏం చూపిస్తున్నారు, ఆడియన్స్ కి ఏం నేర్పిస్తున్నారు? ఎక్కితనం చూపించాలనుకుంటున్నారా, లేకపోతే ఒకరిని ఇన్సల్ట్ చేయడం మూలాన మీకు డబ్బులు వస్తాయని అనుకుంటున్నారా ఏంటి? నాకు నిజంగా చెప్తున్నానండి, నేను మా ఆయనకి చెప్పాను, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, పై సంవత్సరం కాదు, పై సంవత్సరం I never go.
నాకు నచ్చి నిజంగా నా క్యాడర్ ఆర్టిస్ట్ ఉన్నారు అంటే వాళ్ళు నేను అడుగుతాను, వాళ్ళు చెప్తే అలా అనుకుంటే ఈ సంవత్సరము సనా పేరు వచ్చింది బయటికి, అవునా? యాదం రాజు పేరు వచ్చింది, అవునా? దాని తర్వాత యాదం రాజు పేరు వచ్చింది. హీ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. అసలు ఎంత మంచి కామిక్ టైమింగ్ అమ్మో అబ్బాయిది, అవునా? ఆ అబ్బాయి ఇది వచ్చింది. దాని తర్వాత అంశు రెడ్డి వచ్చింది, అంజలి పవన్ వచ్చింది. వీళ్ళందరూ తెలుగు వాళ్ళండి. వీళ్ళందరినీ మానేసి మొత్తం తీసుకొని వచ్చి ఏమి తెలియని బ్యాచ్ మొత్తం తీసుకొని వచ్చి మీరు 4 తెలుగు వాళ్ళతో షో నడపాలనుకుంటే ఎలా నడుపుతారు? దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఎలిమినేట్ కూడా అయిపోయారు తెలుగు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇన్స్టెంట్ రికగ్నిషన్ ఏంటంటే ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే గబగబా ఒక 4 ఓపెనింగ్లు వచ్చేస్తాయి, గబగబా ఒక 4 సలూన్ ఓపెనింగ్లు, 4 షాప్ ఓపెనింగ్లు, 4 ఐఎమ్ వెరీ సారీ బట్ ఐఎమ్ వెరీ బ్లంట్. నేను ఎవ్వరికి భయపడను, ఎవ్వరికి నేను ఫీల్ అవ్వను. ఎవరు ఏమనుకున్నా నేను ఐ డోంట్ కేర్ ఎ డామ్. కింద ఎవరు మెసేజ్లు పెట్టినా కూడా నేను హైడ్ కూడా చేయను. ఎందుకంటే ఇదే జరుగుద్ది ప్రతి బిగ్ బాస్. షార్ట్ లైఫ్ 1 year కొంచెం ఆ ఫేమ్ లో ఉంటారు. తర్వాత ఏంటి ఎవరు వస్తే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. ఈడి పై పోయాడు, కొత్తోడు వచ్చాడు. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. నేను బిగ్ బాస్ లోకి రాలేదు అనేది చాలా మంది సోషల్ మీడియాలో తర్వాత నేను పెట్టిన ఎపిసోడ్ తర్వాత కొన్ని ఛానల్స్ వాళ్ళు సారీ చెప్పారు. ఇంద్ర గారు నేనైతే మేమేమీ అనలేదని చెప్పి కొంతమంది ఛానల్స్ సారీ చెప్పారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే తర్వాత బిగ్ బాస్ టెలికాస్ట్ అయిన తర్వాత నాకు దాదాపుగా 1000 మెసేజ్లు వచ్చాయండి సోషల్ మీడియాలో, నా యూట్యూబ్లో కానీ, నా ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నేను జిమ్కి వెళ్తే జిమ్మెట్స్ కానీ ప్రతి ఒక్కరు నిజంగా ఇంద్ర వెరీ గుడ్ డెసిషన్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదైంది, చాలా వర్స్ట్గా ఉంది చూడడానికి, నిన్ను అక్కడ మేము ఊహించుకోలేము. అసలు ఆ షోలో మేము ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉన్నావు అని అంటే మేము ఊహించుకోలేము, అసలు అంత భయంకరంగా ఉంది. సారీ టు సే దిస్. నిజంగా అంటే చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారండి, చాలామంది మెచ్చుకున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైఫ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను ఫస్ట్ నుంచి ఎగెనెస్ట్ అనమాట, వద్దు 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 అని. బట్ షో చూసిన తర్వాత నిజంగా నేను కూడా అనుకున్నాను, అమ్మో లైఫ్లో ఇంకా బిగ్ బాస్కి వెళ్ళకూడదు అని చెప్పి. మేబీ టీమ్ చేంజ్ అయ్యి, లేకపోతే కొత్తగా ఏమైనా ఆలోచించి, లేకపోతే వాళ్ళు డిఫరెంట్గా ఏమైనా తీసుకొస్తే, వాళ్ళు మన కాన్సెప్ట్ చెప్పి మనకు నచ్చితే అప్పుడు వీ కెన్ థింక్ వెళ్ళాలా వద్దా అనేది. అంతే తప్పితే మన క్యాడర్ కాదండి ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా ఇంపార్టెంట్ క్యూట్ థింగ్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నా వైఫ్ నిజంగా డామినేట్ చేస్తుంది అని అనుకుంటారు కదా. యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఒక చిన్న విషయం షేర్ చేస్తాను మీకు. నేను చక్రవాకం చేస్తున్నాను అనమాట సీరియల్. అప్పుడు మా అమ్మతో వచ్చి చెప్పాను నేను, అమ్మ నేను సీరియల్ మానేస్తున్నాను అని చెప్పి. సీరియల్ మానేస్తున్నావా, అంత మంచి పేరు వచ్చింది కదరా, ఎందుకు మానేస్తున్నావు, ఎందుకు మానేద్దాం అనుకుంటున్నావు అంది. అంటే నాకు నచ్చట్లేదు ఈ గోల, ఈ సెలబ్రిటీ స్టేటస్, ఈ జనాలు ఎగబడడం అని నాకు నచ్చట్లేదు, నాకు నార్మల్ లైఫ్ కావాలి, నేను నార్మల్గా తిరగాలనుకుంటున్నాను బయట, నేను నార్మల్ పర్సన్స్తో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, అలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. దట్ టైమ్ ఐ వాజ్ 22 ఇయర్స్ నాకు. ఆ 22 సంవత్సరాలు అప్పుడే నాకు చాలా చిరాకు వచ్చేసింది. అప్పుడు నాకు ఫ్రెండ్ అనమాట. అప్పుడు నాకు వచ్చి ఇంటికి వచ్చి, నీకేం పిచ్చా, నువ్వు ఇండస్ట్రీకి అసలు ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు భగవంతుడు నేమ్ ఇచ్చాడు, అండ్ నువ్వు చక్రవాకం చేస్తున్నావు, నీకు ఇంత క్రేజ్ వచ్చింది అని అంటే సంథింగ్ ఈజ్ దేర్, నీ ఫ్యూచర్లో ఏదో ఉంది, ఎందుకు ముందుకెళ్ళు, మానేయకు, ఎందుకు మానేస్తావు అని చెప్పి తన ఫస్ట్ పర్సన్ నాకు ఎంకరేజ్ చేసి, నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ అండి, ముందుకెళ్ళు, చెయ్యి, సీరియల్ చెయ్యి, మానేయకు అని చెప్పి నా ఫ్రెండ్గా, అప్పుడు నాకు లవర్ కూడా కాదు, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అప్పుడు తను ఒక ఫ్రెండ్గా మంచి సజెషన్ ఇచ్చినందుకు నేను చక్రవాకం కంటిన్యూ చేయడం జరిగింది. మళ్ళీ తనే నాకు పార్ట్నర్గా రావడం జరిగింది. లైఫ్లో అంటే గివ్ అండ్ టేక్ అని అంటారు కదా, అది మేమిద్దరం చాలా షేర్ చేసుకుంటాం. ఇప్పటికి కూడా మేము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లా కాకుండా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ షేర్ చేసుకుంటూ అలా హ్యాపీగా ఉంటాం కాబట్టి మేము ఇలా ఉన్నామండి. అండ్ ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, లవ్ మ్యారేజెస్ అయినా అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా ఇప్పుడున్న జనరేషన్ పీపుల్కి మేము చెప్పేది, దయచేసి ఫ్రెండ్షిప్తో ఒక ఫ్రెండ్లీగా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి, హ్యాపీగా రిలేషన్ బాగుంటుంది. ఈ బిగ్ బాస్ నేను వద్దు అనుకుని 1 వీక్లో ఇంకా ముందే నాకు US నుంచి కాల్ వచ్చింది అనమాట. అక్కడ నాకు షోస్ అడిగారు, దసరాకి, దివాళీకి, అన్నిటికీ షోస్ అడిగారు. సో ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. అంటే లైక్ నిజంగానే ఏంటి ఇంత మంచిగా, అంటే లైక్ నాకు చాలా ఇష్టమైన పని, దానికి నాకు ఒకరు అడిగారు అని అంటే దానికి నేను ప్రాణం పెడతా. డెఫినెట్లీ బాగా చేయాలి, బాగా మంచి సాంగ్స్ తీసుకుని అండ్ శివతాండవం కానీ లేకపోతే డిఫరెంట్ ఐటమ్స్ కానీ చేయాలని చెప్పి సో ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నాను. నేను త్వరలో US వెళ్ళబోతున్నాను. త్వరలో అందుకని ఏంటి అంటే
ఒకటి పోయింది అని మనం ఎప్పుడు లైఫ్ లో బాధపడకూడదు. భగవంతుడు ఇంకొక మంచిది మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని తప్పించేస్తాడు అనమాట. ఇది ఉండుంటే ఆ షోస్ కి ఎలా వెళ్ళుండేవారు, ఆ షోస్ కి వెళ్ళకపోయి ఉంటే ఆయనకి ఇష్టమైన క్లాసికల్ డాన్సెస్ ఎలా చేసి ఉండేవారు. అదే లిటరల్లీ నేను వాళ్ళకి లాస్ట్ మినిట్ వరకు, అంటే నాకు లాస్ట్ మినిట్ లో చెప్పాను, వాళ్ళు ఫోన్ చేశారు కదా 1 వీక్ బిఫోర్ నాకు ఫోన్ చేశారు మాట్లాడాలి అని చెప్పి. అప్పుడు వరకు వాళ్ళు నాకు 1.5 month నన్ను హ్యాంగ్ చేసేసారు. నా ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వకుండా, లేకపోతే ఏం కమిట్ అవ్వకుండా, లేకపోతే నన్ను హ్యాంగ్ చేసేసారు. నాకు చాలా చిరాకు వచ్చింది. ఇప్పుడు 1.5 months మనల్ని ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోనివ్వకుండా, మనల్ని ఏమి చేయకుండా ఒక షో మనల్ని ఆపుతుంది అంటే విల్ యూ పే ఫర్ ఇట్? చెప్పండి, విల్ యూ పే ఫర్ ఇట్? ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆపలేదు అనుకుందాం, వాళ్ళు చెప్పలేదు అనుకుందాం, మనకన్నా ఉంటుంది కదా, వాళ్ళు మనల్ని హ్యాంగ్ చేశారు, వాళ్ళు మనం పిలుస్తారేమో అని చెప్పి మనం వచ్చిన షోస్ మనం కమిట్ అవ్వము. ప్లస్ అప్పటికి వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఈ ఆఫర్ వస్తుంది, నాకు ఇది చేయమంటారా, ఇప్పుడు నాకు బిజినెస్ ఉంది అండ్ నేను దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కొన్ని వర్క్స్ ఉన్నాయి, నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి, ప్లస్ నాకు ఇక్కడ నిజంగానే 2 ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్స్ గురించి నేను మీకు పబ్లిక్గా నేను చెప్పలేను. అప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేస్తే జరగలేదు కాబట్టి చెప్పలేము. బట్ అది ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసరికి మనిషికి చాలా థ్యాంక్స్ చెప్పాలని, ఆయన పేరు చెప్పలేము కానీ ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఛానల్లో ఉన్న మనిషి ఆయనకి ఫోన్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను అంటే, ప్లీజ్ భయ్యా మీరు మాత్రం దయచేసి మీకు వచ్చిన ఆఫర్స్ ని వదులుకోవద్దు, కమిట్ అయిపోండి, వీళ్ళు డిలే చేస్తున్నారు అని చెప్పారు. సో దట్ ఈస్ ఎనఫ్. నేను దాంతో డిలే చేస్తున్నారు అనగానే తర్వాత మళ్ళీ కాల్ చేసినప్పుడు నేనే రిజెక్ట్ చేసేసాను. సారీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా, ఎందుకంటే క్లాసికల్ డాన్స్ నాకు ఇష్టం, తనకైతే ప్రాణం అనుకోండి. సో నాకు చాలా హ్యాపీ ఏమనిపించింది అంటే, బిగ్ బాస్కి వెళ్తే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకునేవాడు, వాళ్ళ పద్ధతులు నచ్చక అరిచేసేవాడేమో, తిట్టేసేవాడేమో, కొట్టేసేవాడేమో, ఈ చేయి పడితే మనుషులు పడిపోతారు అక్కడికి. సో ఇలాంటివి ఏమైనా జరిగిండేవేమో, అలాంటివి ఏమీ కాకుండా ఒక పీస్ ఎత్తుకున్నట్టు భగవంతుడు నాకు ఎలా ఇచ్చారండి అంటే, డాన్స్ లో పీస్ ఎత్తుకుంటూ మళ్ళీ ఒక సెలబ్రేషన్ భగవంతుడు ఒకటే అన్నాడు, ఇంద్ర నీకు దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, బిగ్ బాస్ మనకు వద్దు నాన్న, దేర్ ఇస్ అ బెటర్ వరల్డ్ అవుట్ సైడ్, సో గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్, మంచి షోస్ చేయని. సో మంచి షోస్ తో ఇప్పుడు US కి వస్తున్నారు మా ఆయన. 2 months కోసం హీఈస్ గోయింగ్ ఆన్ డాన్స్ ట్రిప్ అనమాట. మొత్తం దసరా, దివాళీ, బోనాలు వీటన్నిటికీ నేను వస్తున్నానండి US కి. అక్కడ షోస్ చేయడానికి ఏ సిటీస్ ఏంటి అన్నది అప్డేట్స్ తర్వాత ఇస్తాము. అండ్ ఇంకొకటి అండి, ఖచ్చితంగా నేను నా డాన్స్ కి వచ్చిన కమెంట్స్, కొన్ని కమెంట్స్ చాలా ప్రిషియస్ కమెంట్స్ అనమాట. అవి నా కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి ఆ కమెంట్స్ చదువుతున్నప్పుడు. నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. అసలు ఎంత బాగా మాట్లాడతారండి మీరు. ఆ కమెంట్స్ చదువుతుంటే నన్ను నిజంగా అసలు ఎంత మురిసిపోతానంటే, అంటే వాళ్ళు నమ్ముతారా తన డాన్స్ వీడియోస్ వచ్చే కమెంట్స్ వైటీ షార్ట్స్ కి తను ఒక 10 సార్లైనా చదువుకుంటాడు. అంత ఇష్టం ఆయనకి. సో అంత ఇష్టమైన జర్నీలోకి ఆయన 2 months వెళ్తున్నందుకు, అంటే ఐ ఫీస్టింగ్ అని చెప్పి అసలు మీరు డాన్స్ చేస్తుంటే ఒక శివుడిలా కనిపిస్తున్నారు. శివుడు అసలు నాకు నిజంగా కొంతమంది ఎన్నిసార్లు చూసానో తెలియదు మీ డాన్స్ వీడియోని, కొన్ని 100 సార్లు చూసాను, ఒకే వీడియోని ఎన్నిసార్లు చూసాను, పెట్టుకుంటూనే ఉన్నాను. కొంతమంది మెసేజెస్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ ప్రేమకి, మీ అభిమానానికి నిజంగా లవ్ యూ ఆల్ అండి. నిజంగా చెప్తున్నానండి, ఈ ఎపిసోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, థ్యాంక్ గాడ్ మా ఆయన బిగ్ బాస్ కి వెళ్ళలేదు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ ఆడలేడు తను. ఇలాంటి చీప్ గేమ్స్, కుక్కర్ మీద, గుడ్డు మీద, ఏంటండి అసలుకి దారుణంగా. నేను ఇది లోపల ఉంటే మంచి పడద్దు ఒక్కొక్కరికి. కూడా మెచ్యూరిటీ లేదండి, మాట్లాడే విధానంలో ఫిక్స్ అయిపోయాము, గొడవ పడాలి, మన మీద ప్రోమో కట్ అవుతుంది, డే 1 నుంచి మనం గొడవ పడాలి. అదే ఎంత మందిని చూసుంటామండి ఇండస్ట్రీలో. ఇదంతా ఆఫ్టర్ ఆల్ అసలు ఎవరు ఏంటి తెలియని వాళ్ళు కూడా గొడవలు వేసేసుకుంటున్నారు, అసలు సంబంధం లేకుండా. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఎవరికి ఉండవండి స్టోరీస్, నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, అవన్నీ ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు జనాల్ని. నేనైతే నిజంగా చెప్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ అండ్ లాఫ్.
దిస్ సీజన్. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నానండి, అండ్ బిగ్ బాస్ గురించి ఇంకా ఈ ఎపిసోడ్ తర్వాత ఇంకా మేము మాట్లాడము, ఇది రివ్యూ కాదు అండ్ రివ్యూ లాగా మీరు అనుకోవద్దు, మా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఇది ఒక ఎపిసోడ్ చేసాం అంతే. ఇంతవరకే దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి. ఇంకా మనం మాట్లాడుకోవాలి, ఈ సీజనే కాదు ఇంకా ఎన్ని సీజన్లు బిగ్ బాస్ వచ్చినా బిగ్ బాస్ గురించి మా ఛానల్లో మేము ఇంకా మాట్లాడము. నాకు తెలిసి మహాన్ భావులు వాళ్ళు కూడా చూస్తారు ఈ ఎపిసోడ్, ఛానల్ వాళ్ళు. దయచేసి నన్ను పిలవకూడదు అని వాళ్ళకి డిసైడ్ అవుతుంది, బిగ్ బాస్ కి ఇంకోసారి పిలవకండి. వాళ్ళు కూడా అనుకుంటారు బిగ్ బాస్ కి ఇంకా ఇంద్రనీళ్ళు పిలవకూడదు అని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ బిగ్ బాస్ కి వెళ్ళాను. సొసైటీలో మంచి ప్రోగ్రామ్స్ రావాలని కోరుకుందాం. ఇప్పుడు మీరు కూడా మెయిల్స్ చేయండి మంచిగా ఛానల్స్ కి, మంచి ప్రోగ్రామ్స్. నేను ఒక మాట చెప్పనా, మా ఆయన ఒక మంచి మాట చెప్పారు, మెయిల్స్ చేయండి అని. నేను ఒకే ఒక మాట చెప్తా, మీరందరూ కలిసి కట్టుగా ఆడియన్స్ అందరూ తెలుగు ఆడియన్స్ మాకు తెలుగు వాళ్ళు బిగ్ బాస్ లో కావాలి అని మీరు గట్టిగా ఉంటే ఆ కింద మీరు మెసేజెస్ పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ఇట్లాగా ఎన్టీ రామారావు గారి గురించి కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ ప్రభాస్ గురించి కానీ క్వశ్చన్స్ చేసినప్పుడు తట్ట బెబ్బెబ్బే అనే స్టేజ్ రాకుండా మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళిపోయింది మన ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ? అసలు ఎంత రేంజ్ లో ఉన్నాం మనము, టీవీలో మనం ఎదగలేకపోతున్నాం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది ఆడియన్స్ గా నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నెక్స్ట్ సీజన్ కైనా మాకు తెలుగు పీపులే కావాలి అని మీరు అంటే అప్పుడు అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు కన్నడ వాళ్ళని పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి. మాక్సిమం కన్నడ వాళ్ళని, నాకు వాళ్ళెవ్వరు దుష్మన్ కారండి, దే ఆర్ నాట్ మై ఎనిమీస్. వాళ్ళెవరు మేము కమెంట్ చేయట్లేదు, వాళ్ళని ఏదో బాధపెట్టాలని. ఏమంటున్నానంటే పాపం వాళ్ళకి మన ఇండస్ట్రీ గురించి తెలియదు, మన తెలుగు కల్చర్ గురించి తెలియదు. వాళ్ళు ఏం చెప్తారు? చిరంజీవి గారి సినిమాలు చెప్పలేకపోయారండి, ఎన్ని వందల సినిమాలు అసలు టక వస్తుంది. నేను హాఫ్ తెలుగు అయి ఉండి నాకే బొచ్చడి సినిమాలు తెలుసు. అక్కడైతే నేను కొంచెం హర్ట్ అయ్యాను, చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి డెఫినెట్లీ నేను అక్కడ కొంచెం హర్ట్ అయ్యాను. ఫ్యాన్ అండి, చాలా ఫీల్ అయ్యాను. అండ్ శ్రీనివాస కళ్యాణం ఉండింది చెప్పలేదు, శత్రువు ఉండింది, బొబ్బిలి రాజు, అసలు ఎన్ని చెప్పొచ్చండి సినిమాలు అసలు ఆయనవి, అసలు మామూలుగా ఉండవు ఆయన సినిమాలు, కానీ ఎవ్వరు చెప్పలేకపోయారు. సో ఇవన్నీ కూడా ఒక ఫీలింగ్, ఒక బాధ ఏంటంటే మన వాళ్ళు ఉంటే అక్కడ బాగా చెప్పుండే వాళ్ళు కదా, మన వాళ్ళు ఉంటే చక్కగా ఆడుండేవారు కదా. ఫూల్స్ మనము నేషనల్ టెలివిజన్ లో మనం ఫూల్స్ అయిపోకూడదు ఆర్టిస్టులుగా. అది కన్నడ ఆర్టిస్టులు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఇలాంటివి వస్తాయి, పాటలు పాడాల్సి వస్తుంది, పాత పాటలు పాడాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇన్సల్ట్ అయిపోతాము, మనకి తెలియదు అన్న ఆలోచన కన్నడ ఆర్టిస్టుల్లో రావాలి. మన తెలుగు ఆడియన్స్లో వచ్చేసేసి ఒక పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని మీరు ఛానల్స్ మీద వేసి మాకు అట్లీస్ట్ ఇలాంటి రియాలిటీ షోస్లో అయినా మాకు తెలుగు వాళ్ళని పెట్టండి అన్న పవర్ మీరు యూజ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అంతవరకే తప్పిస్తే పాపం వాళ్ళ మీద నాకేమీ కోపం లేదు. ప్రతి ఒక్కళ్ళు బతుకు తెరువు కోసం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం, వర్క్ చేసుకుంటాం, అందరం వెళ్తాం. దాని గురించి నేను ఒక మాట మాట్లాడాను. కాకపోతే ఇలాంటి షోస్ లో మాత్రం వాళ్ళని పెట్టకుండా ఉంటే బాగుండేది. కన్నడ ఇండస్ట్రీ మాత్రం ఎంకరేజ్ చేయండి. వాళ్ళు మన ముఖం కూడా చూడరు అసలు, మనకి ఎంట్రీ కూడా లేదు అక్కడ. తెలుగు ఇండస్ట్రీ తెలుగు వాళ్ళ నుంచి తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి యాక్ట్ చేయాలంటే ఛాన్సే లేదు. కన్నడ ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే పెట్టుకుంటారు. మనోళ్ళు అందరినీ పాపం అందరినీ పిలిచి ఎంకరేజ్ చేస్తారు, అందరికి ఫుడ్ పెడతారు. మంచిదే, కానీ ఇలాంటి రియాలిటీ షోస్ లో ఇది పనిచేయదు. రియాలిటీ షోస్ లో తెలుగు వాళ్ళని పెట్టండి అని అంటున్నా, అంతవరకు నేను ఇంకేం అంటలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అందరికి. నెక్స్ట్ ఎపిసోడ్స్ నిమజ్జనం నాన్న, నిమజ్జనం గణపతి బప్ప మోరియా మోరియా. ఫస్ట్ టైం అండి, చాలా ఎంజాయ్ చేసాము గణపతి నిమజ్జనము. మా ఆఫీస్ గణపతి నిమజ్జనం చేసాము, మా ఆఫీస్ వినాయకుడిది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. రోడ్డు మీద డాన్స్ చేశానండి, చేయలేదు నేను అసలుకి. నాకు కొంచెం ఇది అనిపించింది, అంటే ఎవరు ఏమనుకుంటారు అందరు చూస్తున్నారు, గుర్తుపడుతున్నారు, కానీ గణపతి గారి కోసం ఏమో చేస్తాను నేను. అన్న మా ఇంటికి నెక్స్ట్ ఇయర్ ఇంకా ధూమ్ ధామ్ గా చేయాలి, బ్యాండ్ కూడా పెట్టాలి అని చెప్పాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ విల్ బి గణేష్ నిమజ్జనం ఎపిసోడ్. సో ఇవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి, అన్ని చూద్దాము. ఓకేనా? సో until next episode, tata bye bye, lots of love. మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. లవ్ యు బై బై, లవ్ యు. సో మన వినాయకుడికి ఇత్తడి గిన్నెలో గులాబ్ జామున్ రబడి, డ్రై ఫ్రూట్ మోదక్స్ చేశాను. చాలా ఇష్టం దీనికి పూజలంటే.